బీజేపీ బండి సంజయ్ కేంద్ర మంత్రి కూడా ఆ సన్నాసి మరి తెలిసి మాట్లాడుతుండో తెలియక మాట్లాడుతుందో తెలియదు. ప్రజా యుద్ధ నవక గద్దరన్న పైన అవమానకరంగా మాట్లాడడమే కాకుండా ఈయన ఎవడు అడిగిండు? మేము అడిగినామా? నీ పద్మశ్రీ, పద్మభూషణ్, భారతరత్న అవార్డులు గద్దరన్నకు కాలి గూడుతాం. అంత గొప్ప వ్యక్తి గద్దరన్న. చెప్పండి అని భావాజాలం ఏంది? అవార్డుల కోసమో రివార్డుల కోసమో పనిచేసేవాడు కాదు గద్దరన్న. కాబట్టి బండి సంజయ్ నువ్వు గద్దరన్న చరిత్రను తెలుసుకో. ఎంతమందిని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను మర్డర్ చేసిన వ్యక్తులు ఆయన ఎట్టిస్తాం మేము పక్కా అయ్యాం. నీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చంపిండా? దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని నక్సలైట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి గద్దర్ చంపిండా అని చెప్తుంది. నీ ప్రభుత్వం అమిత్ షా, నరేంద్ర మోడీలు నరహంతకులు. వందలాది వేలాది మంది గోద్రా అల్లర్లలో చంపించినటువంటి వ్యక్తి అమిత్ షా. ఖబర్దార్ బండి సంజయ్, నీ పార్టీ చరిత్ర దేశ ప్రజల మొత్తానికి తెలుసు. మతం పేరుతోని ప్రజల మధ్య ఎటువంటి చిచ్చు పెడుతుర్రో నువ్వు, నీ నరేంద్ర మోడీ, నీ అమిత్ షా. కార్యకర్తలు చంపిన కార్యకర్తలను పాటలు పాడిన వ్యక్తి గద్దర్. నువ్వు ఆ గద్దర్ గురించి మాట్లాడింది నీ స్థాయి వ్యక్తులు గద్దర్ గురించి మాట్లాడేటువంటి స్థాయి అనేది. నీ బీజేపీ కార్యకర్తలను అడుగు, గద్దర్ గురించి చెప్తాను. సిగ్గుండాలా నీకు? మంత్రివి నువ్వు, సిగ్గుపడు. ఖబర్దార్ బండి సంజయ్, నువ్వు క్షమాపణ చెప్పాలి. నీ బీజేపీ జెండా తెలంగాణలో లేకుండా చేస్తాం. ఖబర్దార్. గద్దర్ అంటే మా ఆత్మ గౌరవం, గద్దర్ అంటే మా ప్రాణం. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఏ గడపకైనా పోయి చూడు, పేదవాడి ఇంట్లో భగవంతుడు పక్కన గద్దర్ ఉంటాడు. దట్ ఈస్ గద్దర్.